వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. మీ సైకాలజీ మాలతిరెడ్డి సార్. మరి అక్టోబర్ 3వ తేదీ నుంచి మనకు ఆంధ్రప్రదేశ్లో టెట్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. మరి ఈ దశలో దాదాపు ఎక్కువ మంది అభ్యర్థులు తమ యొక్క కోచింగ్ను కానీ ప్రిపరేషన్ కానీ కంప్లీట్ చేసుకొని దాదాపు రివిజన్ పొజిషన్లో ఉంటారని భావిస్తున్నాను. మరి రివిజన్ చేసేటప్పుడు ముఖ్యంగా సైకాలజీకి సంబంధించినటువంటి ఎలాంటి మెలకువలను మనం పాటించాలి, మరి గత ప్రశ్నాపత్రాలను మనం పరిశీలన చేసినప్పుడు ఏ రకమైన ప్రశ్నలు ఇస్తున్నారు, ఇవన్నీ కూడా మనము గమనించాలి. ముఖ్యంగా మనకి ఆన్లైన్ ఎగ్జామ్ విధానం వచ్చిన తర్వాత టెట్కి సంబంధించి ముఖ్యంగా ప్రశ్నాపత్రం యొక్క తయారీలో తేడా వచ్చింది. మనకు సింగిల్ పేపర్ ఉన్నప్పుడు ఆఫ్లైన్ ఎగ్జామ్ జరిగేటప్పుడు మరి అప్లికేషన్ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ ఉండే, కానీ ఈరోజు మనకి మొత్తం కూడా నాలెడ్జ్ బేస్డ్ దాదాపు 90% క్వశ్చన్స్ నాలెడ్జ్ బేస్డ్గా ఇస్తున్నారు. దాదాపు మీకు ఇచ్చేటువంటి 30 ప్రశ్నలలో ఏదో 1-2 ప్రశ్నలు మినహాయిస్తే, అది కూడా కొన్ని పేపర్లో దాదాపు 27 నుంచి 28 ప్రశ్నలు నాలెడ్జ్ బేస్డ్. అంటే ఆ యొక్క సైకాలజీకి సంబంధించినటువంటి విషయాలు మీకు గుర్తున్నాయా లేదనేటువంటి పరీక్షించే విధంగా ఉన్నాయి తప్ప అవగాహన పరీక్షించే విధంగా ఉండవు. మరి అప్లికేషన్ ఓరియంటేషన్లో ఉంటేనే ఒక అభ్యర్థికి ప్రిపరేషన్ అనేటువంటిది సులభం అవుతుంది. కాన్సెప్ట్ని అవగాహన చేసుకుంటే కాన్సెప్ట్ మీద ప్రశ్న ఎలా అడిగినా కూడా ఆన్సర్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే నాలెడ్జ్ బేస్డ్ అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి దీన్ని ఎవరు చెప్పారు, దీని దశ ఏంటి, లేదా ఇది ఏ సంవత్సరంలో ఆమోదించబడింది, ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు మరి అభ్యర్థి యొక్క స్మృతి సామర్థ్యాన్ని పరీక్షించేటువంటి ప్రశ్నలే ఎక్కువగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ దశలో మీరు సైకాలజీలో ఉండేటువంటి అంశాలను మరి మీరు సాంప్రదాయబద్ధంగా మీ విధానంలో మీరు ప్రిపేర్ అవుతుంటారు. కానీ ఇప్పుడు ప్రిపరేషన్ యొక్క లాస్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి రివిజన్ మీరు ఎలా విభజించుకోవాలి, ప్రశ్నలు ఎక్కడ ఎక్కువగా తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాల గురించి నేను మాట్లాడతాను. ముఖ్యంగా మీరు ఈ దశలో మీ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత నేను సైకాలజీకి సంబంధించినటువంటి విషయాలు మీకు వివరిస్తాను. ఇదే విషయాన్ని మీరు మిగతా సబ్జెక్టులు కూడా అన్వయించుకొని ప్రిపేర్ అయినట్లయితే లాస్ట్ స్టేజీలో మీరు అత్యధిక మార్కులు సాధించడానికి మీకు ఇది హెల్ప్ అవుతుంది. మనము ఒక దశలోనూ 2 దశలో చదివిన తర్వాత ఇక చివరి వరకు కూడా సాంప్రదాయ విధానంలో మొదటి పేజీలో మొదలుపెట్టుకొని చివరి పేజీల వరకు అలా చదువుకుంటూ వెళ్ళకూడదు. ముఖ్యంగా మనకు ఏ అంశాల్లో మనకు తప్పులు పోతున్నాయనేటువంటి దాన్ని గమనించి ఆ తప్పు చేసినటువంటి విషయాల్ని మనము కరెక్ట్ చేసుకోగలగాలి. కాబట్టి సైకాలజీకి సంబంధించినటువంటి విషయాలను అభ్యర్థులు ఎక్కువగా ఎక్కడ తప్పు చేస్తారు అనేటువంటి విషయాన్ని ఐడెంటిఫికేషన్ చేసి మరి వాటిని మనం ఎలా విడగొట్టుకోవాలి, సైకాలజీలో ఉండేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ముఖ్యంగా వాటిని ఎలా డివైడ్ చేసుకోవాలి, మరి డివైడ్ చేసుకున్న తర్వాత వాటిని రివిజన్ చేసుకునేటప్పుడు వాటిని ఎలా రివిజన్ చేసుకుంటూ వెళ్ళాలి, ఏవైనా తెలియని అంశాలు ఉంటే వాటిని ఎలా మనం నోట్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఈరోజు మీకు నేను చాలా సులభమైనటువంటి రీతిలో చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. రేపు అక్టోబర్ 3వ తేదీ నుంచి మీరు ఈ యొక్క టెట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటి మీ అందరికీ కూడా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో గ్రాండ్ టెస్ట్ సిరీస్ దాన్ని అమలు చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి ఆదివారం కూడా ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. పేపర్ 1 HGT, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, అలాగే పేపర్ 2 సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి ముగ్గురికి 3 రకాల పేపర్లతో బోత్ మీడియా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఎగ్జామ్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఆఫ్లైన్లో రాయాలనుకునేటువంటి అభ్యర్థులకు కనిగిరి మరియు విజయనగరంలో రాయొచ్చు. మిగతా ప్రాంతాల్లో కూడా మేము నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మిగతా ప్రాంతాలు ఎవరైనా సరే ఎగ్జామ్ నిర్వహించాలనేటువంటి ఆసక్తి ఆలోచనగా ఉన్నట్లయితే మీకు ఫ్రాంచైజ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది, లేదా కోఆర్డినేటర్లుగా మిమ్మల్ని ఎంపిక చేసి అక్కడ ఎగ్జామ్ పెట్టడం అనేటువంటి జరుగుతుంది. మరి ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 500 రూపాయలు. కొంతమంది అంటున్నారు ఇది చాలా ఎక్కువ కదా అని చెప్పేసి. దాని ఎక్కువ తక్కువ అనేటువంటిది మీకు అది ఎందుకంటే మీరు జస్ట్ దాన్ని కొన్ని పేజీలుగానే చూస్తారు, కానీ ఆ పేజీలు రావాలంటే దాని వెనక చాలామంది వ్యక్తులు వర్క్ చేయవలసి ఉంటుంది. దానికి చాలా ఖర్చు కూడా అవుతుంది. అది మీకు తెలియదు, చెప్పినా కూడా మీకు అర్థం కాదు. కాబట్టి మినిమం ఈ ఎగ్జామ్ సిరీస్ ద్వారా
మేము నిర్వహించేటువంటిది జస్ట్ మీ ద్వారా వచ్చేటువంటిది మీకు పెట్టేటువంటి ఖర్చుకు సరిపోతుందే కానీ మాకు వ్యక్తిగతంగా మరొక విధంగా ఈ యొక్క టెస్ట్ సిరీస్ ద్వారా మేము లాభం పొందాలని ఈ పని చేయడం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. దాని వెనక చాలామంది వర్క్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి విధానంలో చాలా ఖర్చుతో కూడినటువంటి అంశం, అంత ఈజీ కాదు. కాబట్టి ఆ యొక్క టెస్ట్ సిరీస్ని స్టేట్ వైడ్గా మేము నిర్వహించగలుగుతున్నాము అంటే దాని వెనక ఎంతో కృషి చూసి చూడండి. మీరు ఎవరైనా నిర్వహిస్తున్నారేమో ఒక్కసారి ఆలోచన చేయండి. అది అంత ఈజీ పని అయినట్లయితే మరి స్టేట్లో ఉండేటువంటి మిగతా వాళ్ళు కూడా నిర్వహించవచ్చు కదా. చాలా కష్టసాధ్యమైనటువంటి పని టెస్ట్ సిరీస్ నిర్వహించడం అనేటువంటిది. బూత్ మీడియాలో నిర్వహించడం జరుగుతుంది. మరి ఇలా మీరు ఎవరైనా ఎగ్జామ్స్ మీ ప్రాంతాల్లో ఉంటూ అక్కడ మీరు రాసుకోవాలనుకున్నట్లయితే అక్కడ మీరు ఎవరైనా సరే ఫ్రాంచైజ్ కానీ కోఆర్డినేటర్లకు కానీ ఇవ్వడం జరుగుతుంది. మీకు పూర్తి వివరాలు కావాలనుకున్నట్లయితే 9440479361 9440479361 ఆ నెంబర్కి కాల్ చేయడం కానీ లేదా మెసేజ్ కానీ చేస్తే మేము పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మరి మీరు ఒకవేళ ఆఫ్లైన్లో రాసుకోవడానికి మీకు అవకాశం లేకపోతే మీరు మీ ప్రాంతంలో ఉండే ఎగ్జామ్ రాసుకోవచ్చు, యాప్లో రాసుకోవచ్చు. మరి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు ఎగ్జామ్ జరుగుతుంది. ఒకవేళ ఆ రోజు రాయడానికి అవకాశం లేకపోతే నెక్స్ట్ డే నుంచి మీకు ఆ ఎగ్జామ్ మళ్ళీ మీరు టెట్ ఎగ్జామ్ జరిగేంత వరకు కూడా మీకు నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మీకు ఆ పేపర్ అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా రివిజన్ సమయంలో ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి సైకాలజీకి సంబంధించినటువంటి అంశాలను మీరు ఎలా ఊహించుకొని వాటిని చదువుకోవాలనేటువంటి విషయాన్ని మనము చూద్దాం. మరి సైకాలజీలో ఉండేటువంటి ఏ చాప్టర్ని మనం తీసుకున్నా కూడా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి ఇదే కదా మన సిలబస్కి సంబంధించిన టైటిల్. దీన్ని మనం సాధారణంగా ఎడ్యుకేషనల్ సైకాలజీ అని చెప్పేసి అంటున్నాం. మరి ఈ సిలబస్ని మనకి మూడు ప్రధాన భాగాలుగా దీన్ని సిలబస్ను ఇవ్వడం జరిగింది. మరి 30 ప్రశ్నలు మరి 30 మార్కులకు ఈ విషయం మన అందరికీ తెలుసు. మరి సిలబస్ అనేది పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ సిలబస్ అనేటువంటిది సిలబస్ ఒకే రకంగా ఉంటుంది. కానీ మీకు ఇచ్చేటువంటి ప్రశ్నాపత్రాలు మాత్రమే వేరువేరుగా ఉంటాయి తప్ప పేపర్ 1కి సంబంధించిన ఎస్జిటి అభ్యర్థులు కానీ పేపర్ 2కి సంబంధించిన మ్యాథ్స్ అలాగే సైన్స్ అభ్యర్థులు కానీ లాంగ్వేజ్ పండిట్స్ ఎవరైతే ఉన్నారో ఇంగ్లీష్, హిందీ, తెలుగు వీరందరూ కూడా పేపర్ 2 క్వశ్చన్ పేపర్స్ వేరు తప్ప అందరికి టెట్ రాసేటువంటి ప్రతి అభ్యర్థి కూడా సిలబస్ అనేటువంటిది ఒకటే అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదు. మరి ఈ రివిజన్ సమయంలో మనం సైకాలజీని ఎలా అవగాహన చేసుకోవాలి అని చూసుకుంటా వెళ్తే ప్రీవియస్ పేపర్స్ని కానీ మనం గమనిస్తే చాలా విషయాలు మనకు తెలుస్తాయి. చూడండి, ముఖ్యంగా మనం సైకాలజీలో ఉండేటువంటి విషయాలను నిర్వచనాలు అని ఒక అంశంగా మనం పేర్కొంటే రివిజన్ చేసే సమయంలో మీరు ఏం చేయాలి, ఒక్కసారి మీ సైకాలజీలో ఉండేటువంటి సిలబస్లో ఉండేటువంటి అన్ని టాపిక్స్లో ఉండేటువంటి నిర్వచనాలను ఒక్కసారి మీరు మననం చేసుకోవడానికి ప్రయత్నించాలి, లేదా వాటిని ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నము చేయాలి. మరి అదేంటి అనేది నేను మరలా విడివిడిగా ఒక కాన్సెప్ట్ని మనము చూద్దాం. కాబట్టి నిర్వచనాలు అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకుంటాం. అలాగే సైకాలజీలో ప్రతి చాప్టర్కు పదాలు, వాటి యొక్క మూల పదాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు పర్సనాలిటీ అనేది ఏ భాషా పదము, మరి పర్సనాలిటీ అనేటువంటి భాషా పదానికి మూల భాషా పదం ఏమిటి అని ఇలా మనము రకరకాల పదాల గురించి మనం మాట్లాడుకుంటాం. అలాగే లక్షణాలు, అలాగే స్వభావాలు, అభ్యసనం యొక్క లక్షణాలు లేదా స్వభావం ఏంటి, లేదా మూర్తిమత్వం యొక్క లక్షణాలు ఏంటి లేదా స్వభావం ఏమిటి, లేదా సహజ సామర్థ్యాల యొక్క లక్షణాలు ఏంటి, స్వభావం ఏమిటి, ఇలా లక్షణాలు స్వభావాలుగా మనము విభజించుకుంటాం. అలాగే వచ్చేసి మరొక అంశం పరీక్షలు. సైకాలజీలో వచ్చేటువంటి రకరకాల పరీక్షల గురించి మనం ఎలా వీటిని గుర్తుంచుకోవాలి. అలాగే సిద్ధాంతాలు,
సైకాలజీలో ఉండేటువంటి రకరకాలైనటువంటి సిద్ధాంతాలు. మరలా దీని ఒక్కొక్క అంశాన్ని మనము డీటెయిల్గా కూడా చూద్దాం. కాబట్టి మీరు రివిజన్లో చదువుకునేటప్పుడు మీరు వీటిని ఎలా డివైడ్ చేసుకోవాలంటే సైకాలజీలో ఉండేటువంటి అన్ని టాపిక్స్లో ఉండేటువంటి నిర్వచనాలు ఏమిటి అనేది ఆలోచన చేసుకుని నిర్వచనాలను గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక నిర్వచనం ఇస్తారు, ఇది ఎవరు చెప్పారు అంటారు. మరలా నేను ఒక్కొక్కదాన్ని మీకు డీటెయిల్గా వివరిస్తాను. అలాగే పదాలు, వాటి యొక్క మూల పదాలు, అలాగే సైకాలజీలో వచ్చేటువంటి వివిధ భావనల యొక్క లక్షణాలు, స్వభావము, అలాగే సైకాలజీలో వచ్చేటువంటి వివిధ రకాల పరీక్షలు, అలాగే సిద్ధాంతాలు అని చెప్పేసి విడగొడతాం. అలాగే ఇంకా మనం వీటిని ఎలా విడగొట్టవచ్చు అనేటువంటిది ఒకసారి చూద్దాం. కాబట్టి నిర్వచనాలు, పదాలు, వాటి మూల పదాలు, లక్షణాలు, వాటి స్వభావము, పరీక్షలు, అలాగే సిద్ధాంతాలు. ఇంకా వీటిని ఎలా విడగొట్టుకోవచ్చు? మరి సైకాలజీలో ఉండేటువంటి వివిధ సిద్ధాంతాలు కావచ్చు, లేదా ఇతర అంశాలు కావచ్చు, వాటికి కొన్ని దశలు ఉంటాయి, లేదా సోపానాలు ఉంటాయి, లేదా వాటికి సంబంధించిన వివిధ భాగాలు ఉంటాయి, లేదా వాటికి సంబంధించినటువంటి అధ్యాయాలు ఉంటాయి. వాటి నెంబర్ మీద ప్రశ్న అడుగుతూ ఉంటాడు. అది కూడా ఏంటనేది మనము చూద్దాం. మీకు ప్రశ్నాపత్రాన్ని కానీ పరిశీలన చేస్తే దశలు, సోపానాలు, లేదా రెండవ భాగం ఏంటి, లేదా 5వ అధ్యాయం ఏంటి అని ఇలాంటి ప్రశ్నలు మీకు వస్తూ ఉంటాయి. దశలు, సోపానాలు, భాగాలు, అధ్యాయాలు అని చెప్పేసి మరొక అంశాన్ని మనము విడగొట్టుకోవచ్చు. అలాగే ప్రముఖుల రచనలు అనవచ్చు, లేదా వారి యొక్క గ్రంథాలు కావచ్చు. సైకాలజీలో ఉండేటువంటి గ్రంథాలు మొత్తాన్ని కూడా మీరు ఒక జాబితాలాగా తయారు చేసుకొని మాట్లాడుకోవాలి. అలాగే ప్రముఖుల అభిప్రాయాలు, అంటే సైకాలజిస్టుల యొక్క ప్రముఖుల అభిప్రాయాలు, లేదా సైకాలజిస్టుల యొక్క అభిప్రాయాలు. మనకు చాలా స్టేట్మెంట్స్ వస్తూ ఉంటాయి. సైకాలజీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఇది ఎవరు చెప్పారని చెప్పేసి అడుగుతూ ఉంటారు. మరి ప్రముఖుల అభిప్రాయాలుగా మనం వాటిని విడగొట్టుకోవాలి. అలాగే సైకాలజీలో వచ్చేసేటువంటి గణితపరమైనటువంటి సమస్యలు, గణిత సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రజ్ఞాలబ్ధికి సంబంధించి కానీ, గుర్తింపు గణనకు సంబంధించి కానీ, అలాగే పొదుపు గణనకు సంబంధించి కానీ మనకు గణితపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, వాటిని ఎలా మనము అవగాహన చేసుకోవాలి. అలాగే మనకు సైకాలజీలో వచ్చేటువంటి కొన్ని ముఖ్యమైన తేదీలు, అలాగే ముఖ్యమైనటువంటి సంవత్సరాలకు సంబంధించినటువంటి కొన్ని కాన్సెప్ట్లు ఉంటాయి. ఇలా సాంప్రదాయబద్ధంగా మీరు సైకాలజీ చదువుతూ ఉంటారు, కానీ రివిజన్ సమయంలో ఖచ్చితంగా మనకు ప్రశ్నలు వచ్చేటువంటి విభాగాలు, దట్ మనకు ఏదైనా ఒక ప్రశ్న వస్తే తప్పు చేయడానికి అవకాశం ఉండేటువంటి అంశాలను నేను ఇక్కడ పేర్కొంటున్నాను. సైకాలజీ మొత్తాన్ని కదా, సైకాలజీలో అభ్యర్థులు ఎక్కువగా తప్పు చేయడానికి అవకాశం ఉండేటువంటివి, లేదా ప్రతి ప్రశ్నాపత్రంలో కూడా తరచుగా మనకు కనపడేటువంటి అంశాలు ఏమిటనేటువంటిది చూసాం. మరి ఇంతకుముందు ఒక 5 అంశాలు చూసాం. మరొక 5 అంశాలు ఏంటి? దశలు, సోపానాలు, భాగాలు, అధ్యాయాలు, అలాగే ప్రముఖుల యొక్క రచనలు, గ్రంథాలు, ప్రముఖుల యొక్క అభిప్రాయాలు, గణిత సమస్యలు, అలాగే ముఖ్యమైన తేదీలు, సంవత్సరాలు. ఇలా మీరు రివిజన్ సమయంలో సైకాలజీకి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ నేను చెప్పినటువంటి 10 రకాలుగా విభజన చేసుకోవాలి. 10 రకాలుగా మీరు విభజన చేసుకోవాలి. మరి 10 రకాలుగా విభజన చేసుకున్న తర్వాత ఒక్కొక్క అంశాన్ని మీరు చూడకుండా రాయడం కానీ, లేదా చూడకుండా మననం చేయడం కానీ, లేదా ప్రీవియస్ పేపర్స్ మీ దగ్గర ఏవైనా ఉన్నట్లయితే నిర్వచనాలకు సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నారా, ఉంటే ఎలా అడుగుతున్నారు, లేదా లక్షణాలకు సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా అడుగుతున్నారా, అడిగితే ఎలా అడుగుతున్నారు, లేదా వివిధ రకాల పరీక్షల మీద ప్రశ్నలు ఏమైనా అడుగుతున్నారా, అడిగితే ఎలా అడుగుతున్నారు, దీనికి సంబంధించిన జ్ఞానం మనకు ఉన్నది సరిపోతుందా లేదా, ఇంకా ఏమైనా మనం చదువుకోవాలన్నా ఈ ఉన్నటువంటి 20 డేస్లో అనేటువంటిది ఒక ఆలోచనకు మీరు రావాలి. ఇప్పుడు మనం ఒక్కొక్క విషయాన్ని నేను మీకు వివరిస్తూ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కొక్క అంశం, నిర్వచనాలు ఏమున్నాయి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, స్టేట్మెంట్ మొత్తం చదువుకోవాలన్నా దాంట్లో కొంత భావన గుర్తుపెట్టుకుంటే సరిపోతుందా, ఇలాంటి విషయాలు మనము చూద్దాం. ఒక్కొక్క విషయాన్ని 10 అంశాలను కూడా మీకు డీటెయిల్డ్గా ఒక్కొక్క విషయాన్ని నేను వివరించడానికి ప్రయత్నము చేస్తాను. చూడండి, మొదట మనము నిర్వచనాలు. సైకాలజీలో ప్రతి అంశానికి సంబంధించి కూడా నిర్వచనాలు అనేటువంటివి ఉంటాయి. మొదటి చాప్టర్ దగ్గర మొదలుపెట్టుకొని చివరి వరకు వెళ్తే మనకు నిర్వచనాలు అనేటువంటి అంశాలు మనకి కనపడతాయి. ముఖ్యంగా
మొదటి యూనిట్లో పెరుగుదల, వికాసం, పరిపక్వత అనేటువంటి దాంట్లో కానీ మనం చూసినట్లయితే నిర్వచనాలకు సంబంధించి కానీ మనం చూసినట్లయితే వికాసము మీద నిర్వచనాలు ఉన్నాయి, అలాగే పరిపక్వత మీద కూడా నిర్వచనాలు ఉన్నాయి. వికాసం అంటే ఏంటి, పరిపక్వత అంటే ఏమిటి అనేటువంటి నిర్వచనాలు తరచుగా మనకి ఎగ్జామ్లో వికాసం మీద ఉండేటువంటి నిర్వచనాలు, అలాగే పరిపక్వత మీద ఉండేటువంటి నిర్వచనాలు కూడా అవసరమవుతాయి. ఆ తర్వాత పెరుగుదల, వికాసం, పరిపక్వత తర్వాత మనము వైయక్తిక భేదాలకు సంబంధించి కానీ గమనించినట్లయితే వైయక్తిక భేదాలలో ప్రజ్ఞకు సంబంధించినటువంటి నిర్వచనాలు, సహజ సామర్థ్యాలకు సంబంధించినటువంటి నిర్వచనాలు, అలాగే వైఖరులకు సంబంధించినటువంటి నిర్వచనాలు, అలాగే అభిరుచులకు సంబంధించినటువంటి నిర్వచనాలు, అలాగే సృజనాత్మకతకు సంబంధించినటువంటి నిర్వచనాలను మనం అవగాహన చేసుకోవాలి. ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, వైఖరులు, అభిరుచులు, సృజనాత్మకతకు సంబంధించినటువంటి నిర్వచనాలన్నింటిని కూడా మీరు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. ఆ తర్వాతకు సంబంధించి మూర్తిమత్వానికి సంబంధించినటువంటి నిర్వచనాలు, అలాగే సర్దుబాటుకు సంబంధించినటువంటి నిర్వచనాలు మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నము చేయాలి. ఆ తర్వాత అభ్యసనానికి సంబంధించినటువంటి నిర్వచనాలు, ఇవి మనకు సైకాలజీలో ముఖ్యంగా నిర్వచనాల మీద వేటి మీద ప్రశ్నలు అడుగుతారు అనేటువంటి వీటి మీద అడుగుతారు. వికాసానికి సంబంధించిన నిర్వచనాలు, పరిపక్వత నిర్వచనాలు, ప్రజ్ఞా నిర్వచనాలు, సహజ సామర్థ్యాల నిర్వచనాలు, వైఖరుల నిర్వచనాలు, అభిరుచుల నిర్వచనాలు, సృజనాత్మకత నిర్వచనాలు, మూర్తిమత్వానికి సంబంధించిన నిర్వచనాలు, సర్దుబాటు నిర్వచనాలు, అభ్యసనానికి సంబంధించిన నిర్వచనాలు. మరి సైకాలజీలో నిర్వచనాలు మీరు చదువుకునేటప్పుడు ముఖ్యంగా కాన్సెప్ట్తో కానీ ఆ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి విషయాన్ని అవగాహన చేసుకుంటూ నేర్చుకోగలిగితే ఆ స్టేట్మెంట్లు అనేవి ఈజీగా మీకు గుర్తుంటాయి. మనం ఇక్కడ రాసేది ఎంసీక్యూ ఎగ్జామ్స్, థియరీ ఎగ్జామ్ కాదు. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంటు ఆ సైంటిస్టు మీ కళ్ళ ముందే ఉంటారు. కాబట్టి జస్ట్ ఎప్పుడైనా సరే మీరు సైకాలజీ నిర్వచనాలను నేర్చుకునేటప్పుడు అందులో ఉన్నటువంటి మూల భావన, ఒక ముఖ్య భావన, మూల పదం ఒకటి ఉంటుంది. ఆ పదాన్ని సైంటిస్ట్తో లింక్ పెట్టుకొని గుర్తుపెట్టుకోగలిగితే మనకి ఈజీగా ఆ నిర్వచనాలు అనేవి గుర్తుకొస్తాయి. స్టేట్మెంట్ అంతా చదవండి, దాని యొక్క మూల భావన, నిగూఢ అర్థాన్ని అర్థం చేసుకోండి. కానీ ఎగ్జామినేషన్ హాల్లోకి మొత్తం స్టేట్మెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరము లేదు. నేను ఒక 2-3 విషయాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని గురించి మీకు అర్థం కావడం కోసం ఒక 2-3 నిర్వచనాలు ఎలా మీరు గుర్తుపెట్టుకోవాలనేటువంటి విషయం చెప్తాను. మిగతాది మీరు అలా ప్రయత్నించి ఒక సపరేట్గా నిర్వచనాలన్నింటినీ కూడా ఒక 4-5 పేజీలు కేటాయించి ఒకే చోట వ్యక్తులు కానీ గుర్తుపెట్టుకోగలిగితే ఈజీగా ఉంటుంది. ఎప్పుడు కూడా సైకాలజీలో నిర్వచనాలు మీరు గుర్తుపెట్టుకునేటప్పుడు మొదట సైకాలజిస్ట్ని గుర్తుపెట్టుకొని ఆ తర్వాత ఆయన యొక్క అభిప్రాయాన్ని గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ అవుతుంది. మనకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వికాసానికి సంబంధించిన నిర్వచనాలు అనగానే ఆ వికాసం మీద నిర్వచనాలు ఇచ్చిన వ్యక్తులు గుర్తుకు రావాలి మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వికాసానికి సంబంధించిన నిర్వచనం అనగానే మనకి అండర్సన్ అని ఆయన ఒక ఆయన నిర్వచనాలు ఇస్తాడు, క్రెగ్ అని ఆయన మరొక ఆయన నిర్వచనం ఇస్తాడు. కాబట్టి అండర్సన్, క్రెగ్ వికాసానికి సంబంధించి 2 వ్యక్తులు మనకు గుర్తుకు రావాలి. పరిపక్వత అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే అలాగే గెస్సెల్ మరియు క్రెగ్, గెస్సెల్ మరియు క్రెగ్ ఈ 2 వ్యక్తులు గుర్తుకు రావాలి. ఇలా మనము నిర్వచనాలకు సంబంధించి సైకాలజిస్టుల పేర్లు మనం ముందు గుర్తుకు తెచ్చుకోవాలి. అలాగే ప్రజ్ఞానంగానే ప్రజ్ఞకు సంబంధించి దాదాపు 10-12 రకాల నిర్వచనాలు ఉన్నాయి. మరి ప్రజ్ఞకు సంబంధించి ఆమోదయోగ్యమైన నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎవరన్నప్పుడు డేవిడ్ వెస్లర్ అని చెప్తాం. మూర్తిమత్వానికి సంబంధించి సమగ్రమైన నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎవరన్నప్పుడు జీడబ్ల్యూ ఆల్ఫోర్ట్ అని చెప్తాం. అభ్యసనానికి సంబంధించి సమగ్రమైన నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎవరన్నప్పుడు డెస్సిక్ అండ్ క్రాఫర్డ్ అని చెప్తాం. అలా ఒక్కొక్క కాన్సెప్ట్లో ఉండేటువంటి ముఖ్యమైన నిర్వచనాలను ఆ నిర్వచనాలు ఇచ్చిన వ్యక్తులు వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్ మనము గుర్తుపెట్టుకోవాలి. స్టేట్మెంట్ అంతా వద్దమ్మా, మరలా కూడా నేను చెప్తున్నాను, మీరు చదువుకునేటప్పుడు ముందు సైకాలజిస్ట్ పేరుని గుర్తుపెట్టుకొని ఆయన చెప్పిన నిర్వచనంలో మరొక స్టేట్మెంట్లో లేని పదం, కొత్త పదం ఏదైనా ఉంటే ఆ పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోగలిగితే ఈజీగా మీకు అవి గుర్తుంటాయి. నేను ఒక 2-3 ఉదాహరణలు మీకు వివరించడానికి ఇక్కడ నేను ప్రయత్నము చేస్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనం వికాసానికి సంబంధించిన నిర్వచనాన్ని మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్
వికాసానికి సంబంధించి అన్నప్పుడు అండర్సన్ అనేటువంటి ఒక వ్యక్తి ఇచ్చిన నిర్వచనం ఏంటంటే జీవి యొక్క ఆకారాలను కానీ ప్రకార్యాలను కానీ సమైక్యపరిచి విశదపరిచే ఒక సంక్లిష్ట ప్రక్రియే వికాసం అంటాడు అండర్సన్. జీవి యొక్క ఆకారాలను కానీ ప్రకార్యాలను కానీ సమైక్యపరిచి విశదపరిచే ఒక సంక్లిష్ట ప్రక్రియే వికాసం అంటే. సరే, నేను ఇప్పుడు దాని అర్థము దాని వివరణలోకి వెళ్ళట్లేదు, జస్ట్ ఒక స్టేట్మెంట్ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలనే దాని గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఇక్కడ అండర్సన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే జీవి యొక్క ఆకారాలను ప్రకార్యాలను సమైక్యపరిచి విశదపరిచే ఒక సంక్లిష్ట ప్రక్రియ వికాసం అంటున్నాడు. కాబట్టి అండర్సన్ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి భావన ఏంటంటే ఆకారాలు. అండర్సన్ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఆకారాలు. కాబట్టి మీ పుస్తకంలో అండర్సన్ స్టేట్మెంట్లు ఎక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాలంటే ఆకారం అనేటువంటి పదం కింద అండర్లైన్ చేసుకొని మీరు పదే రివిజన్లో అండర్సన్ ఆకారము అలా మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఎగ్జామ్ వాళ్ళు ఈజీగా అండర్సన్ అనగానే మీకు అక్కడ ఆకారం అనేటువంటిది గుర్తుకి వస్తుంది. మరి మరొక నిర్వచనం ఏమంటున్నాం? క్రెగ్ ఏమంటాడంటే వికాసానికి సంబంధించి జీవి యొక్క సంరచన ఆలోచన అలాగే ప్రవర్తన మార్పు. జీవి యొక్క సంరచన అంటే జీవి యొక్క శరీర నిర్మాణం కానీ జీవి యొక్క ఆలోచన కానీ జీవిలో సంభవించేటువంటి ప్రవర్తన మార్పులు కానీ ఏమంటున్నాడంటే ఇవి జీవ సంబంధితము మరియు పరిసరాల సంబంధితము. కాబట్టి వికాసానికి సంబంధించిన నిర్వచనం క్రెగ్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వికాసం అంటే ఏమంటున్నాడంటే జీవి యొక్క సంరచన ఆలోచన ప్రవర్తన మార్పు అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే జీవి యొక్క నిర్మాణం కానీ ఆలోచన కానీ ప్రవర్తన మార్పు కానీ ఇవి జీవ సంబంధిత పరంగా వస్తాయి, పరిసరాల పరంగా కూడా వస్తాయి. అందుకని వికాసం అనేది అనువంశికత మరియు పరిసరాల మీద ఆధారపడి ఉంటుందని చెప్తారు. కాబట్టి ఇక్కడ జస్ట్ మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు? మీరు ఈజీగా గుర్తుపెట్టుకోగలిగింది ఏంది? జీవ సంబంధితము పరిసరాల సంబంధితము. అంటే వికాసానికి సంబంధించిన మార్పులన్నీ కూడా జీవ సంబంధితం. అంటే పుట్టుక ద్వారా మనకు కొన్ని వస్తాయి, అలాగే పరిసరాల ద్వారా కూడా కొన్ని వస్తాయి. కాబట్టి క్రెగ్ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జీవ సంబంధితము మరియు పరిసరాల సంబంధితం. ఇలా వికాసం అనగానే అండర్సన్ క్రెగ్ అని గుర్తుకు రావాలి. జస్ట్ అండర్సన్ అంటే ఆకారాలు అని, క్రెగ్ అంటే జీవ సంబంధితం పరిసరాల సంబంధితం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మరి అలాగే పరిపక్వతకు సంబంధించి 2 నిర్వచనాలు ఉంటాయి. పరిపక్వతకు సంబంధించి కూడా ఒక 2 నిర్వచనాలు ఉంటాయి. ఏంటి ఆ 2 నిర్వచనాలు? ఒకటి గెస్సెల్ చెప్పిన నిర్వచనము, మరొకటి క్రెగ్ చెప్పిన నిర్వచనం. గెస్సెల్ చెప్పిన నిర్వచనము, క్రెగ్ చెప్పినటువంటి నిర్వచనం. మరి గెస్సెల్ ఏమంటాడంటే పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనము. ఇది స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయములో ఒక కార్యక్రమయుతంలాగా కొనసాగుతుంది. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనము. అంటే మనలో ఉండే జన్యువుల కలయికే పరిపక్వత. ఇది ఎలా సంభవిస్తుందంటే స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఒక కార్యక్రమయుతంగా కొనసాగుతుంది. సరే, ఇది గెస్సెల్ స్టేట్మెంట్. క్రెగ్ ఏమంటాడంటే పరిపక్వత అనేది జన్యు పటిష్టాన్ని తెలియచేస్తుంది, పటిష్టతను తెలియజేస్తుంది. పరిపక్వత అనేది జన్యు పటిష్టతను తెలియజేస్తుంది, అంటే జన్యు సమర్థతను తెలియజేస్తుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారంగా కొనసాగుతుంది. చూడండి, ఇక్కడ ఒకటి జన్యు ప్రభావాల సంకలనం, మరొకటి జన్యు పటిష్టత. మీరు ఎగ్జామ్లలో కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి అంటే
మరి దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? స్టేట్మెంట్ అంతా అవసరం లేదమ్మా, ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే. గెస్సెల్ అనగానే జన్యు ప్రభావాల సంకలనం అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. క్రెగ్ అనగానే జన్యు పటిష్టత. పటిష్టత అంటే జన్యువుల సమర్థత అని. జన్యు ప్రభావాల సంకలనం అంటే కూడిక, అంతే కదా. మన ప్రవర్తన, మన స్వభావం, మన మూర్తిమత్వం అంతా కూడా మనలో ఉన్నటువంటి జన్యువుల సముదాయమే. కాబట్టి వ్యక్తి ప్రవర్తన అనేది జన్యువుల సర్వసమ్మిళితం అంటారు. అంటే జన్యువుల వలనే పరిపక్వత అనేటువంటి జరుగుతుంది. సంకలనం అంటే కూడికని. జన్యు ప్రభావాల సంకలనం. క్రెగ్ అంటే జన్యు పటిష్టత, అంటే జన్యు యొక్క సమర్థత. చూడండి, ఒకే తల్లికి పుట్టినటువంటి బిడ్డల్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సమర్థతను కలిగి ఉండడానికి గల కారణం వారికి వచ్చినటువంటి జీన్స్ వేరువేరుగా ఉండవు. సరే, నేను ఇక్కడ వివరణకు వెళ్ళట్లేదండి, మనకు అది చాలా లేట్ ప్రాసెస్. జస్ట్ మీరు ఒక నిర్వచనాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. గెస్సెల్ అనగానే జన్యు ప్రభావాల సంకలనం అనే ఒక పదాన్ని గుర్తుపెట్టుకోండి, మిగతాది అవసరము లేదు. క్రెగ్ అనగానే జన్యు పటిష్టత అనే ఒక పదాన్ని గుర్తుపెట్టుకోండి, మిగతాది అవసరం లేదు. మీరు చదువుకునేటప్పుడు జస్ట్ దాన్ని అండర్లైన్ చేయించాలంతే. మీరు మరలా మననం చేసుకునేటప్పుడు అలాగే గెస్సెల్ జన్యు ప్రభావాల సంకలనం, క్రెగ్ జన్యు సమర్థత లేదా జన్యు పటిష్టత అని. ఒకవేళ ఇవి రెండు మనం కన్ఫ్యూజ్ అవుతాము అనుకుంటే, జన్యు ప్రభావాల సంకలనం, జన్యు పటిష్టత రెండు ఒకే పదాలు ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటే రెండో పదాన్ని గుర్తుపెట్టుకోండి సింపుల్గా. గెస్సెల్ అనగానే ప్రోగ్రామ్, ఒక కార్యక్రమయుతం. క్రెగ్ అనగానే ఒక ప్లానింగ్, ప్రణాళిక. జస్ట్ ప్రణాళిక, పరిపక్వతకు సంబంధించి నా నిర్వచనంలో ప్రణాళిక అనే పదం వస్తే క్రెగ్, లేదా కార్యక్రమయుతం అనే పదం వస్తే గెస్సెల్. ఇలా ప్రతిదాని నిర్వచనాన్ని మరి మీరు కొంచెం ఆలోచనాత్మకంగా మీరు గమనించినట్లయితే, కాన్సన్ట్రేషన్తో కానీ మీరు పరిశీలన చేసినట్లయితే నిర్వచనాల గురించి మీరు పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. కాదు, మీరు చేసే పొరపాటు ఏంటంటే స్టేట్మెంట్ చదివి తర్వాత ఎక్స్ చెప్పాడు, వై చెప్పాడు అంటాడు. అట్లా తప్పమ్మ. ఎప్పుడు కూడా సైకాలజీలో కానీ మెథడాలజీలో కానీ మనకు ఆ యొక్క ఒపీనియన్స్, నిర్వచనాలు గుర్తుండాలంటే ముందు పర్సన్ గుర్తుండాలి. కాబట్టి ఇక్కడ వికాసం అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఇద్దరు, అండర్సన్ అండ్ క్రెగ్. మరి అండర్సన్ అంటే ఆకారాలు, క్రెగ్ అంటే జన్యు సంబంధితం లేదా పరిసరాల సంబంధితం. అయిపోయింది అంతటితో. పరిపక్వత అనగానే ఇద్దరు, గెస్సెల్ అండ్ క్రెగ్. గెస్సెల్ అనగానేంటి? కార్యక్రమయుతము. క్రెగ్ అనగానేంటి? ప్రణాళిక, ఒక ప్రణాళిక. లేదు అనుకుంటే మనం ముందుగా చెప్పినట్టుగా ఇక్కడ గెస్సెల్ అనగానే జన్యు ప్రభావాల సంకలనం, లేదా క్రెగ్ అనగానే జన్యు పటిష్టత. ఇలా నిర్వచనాలన్నింటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, సైకాలజీలో ఉండే నిర్వచనాలన్నీ కూడా. కాకపోతే నేను ఇచ్చే సలహా ఏంటంటే, మెమరీ కొంచెం తక్కువగా ఉంది, మేము ఈ నిర్వచనాలు గుర్తుపెట్టుకోలేకపోతున్నామంటే నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే టెట్కి సంబంధించి మీరు అంత ప్రాధాన్యత ఇవ్వగాకండి. ఒకవేళ మీకు నిర్వచనాలు గుర్తుపెట్టుకోవడమే ఇబ్బందిగా అనిపిస్తే నిర్వచనాలు ఒమిట్ చేసేసేయండి. మీరు మైనస్ మార్క్ ఏం లేదు, జస్ట్ మీకు తెలిసింది ఏదో ఒకటి గుర్తుపెట్టండి. ఎందుకంటే కొంతమంది ఎంత చదివినా కూడా స్టేట్మెంట్లు గుర్తుకు రావాలి. దానివల్ల ఏంటంటే తేలికగా నేర్చుకోగలిగేటువంటి కొన్ని అంశాలు మీరు అనవసరంగా నిర్లక్ష్యం చేయడం వల్ల మార్కు కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అందువల్ల మీకు ఎవరికైనా మెమరీ కొంచెం తక్కువగా ఉండి నిర్వచనాలు మేము గుర్తుపెట్టుకోలేమనే భావన మీకు ఎవరికైనా ఉంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే వాటిని ఎలిమినేషన్ చేసేయడమే బెటర్. డిఎస్సి సమయానికి సమయం కూడా ఉంటుంది కాబట్టి అక్కడ ఒక ప్రశ్నకు ఒక మార్కు కాబట్టి అక్కడ మీరు మరలా కొంత కాన్సన్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది నిర్వచనాలకి సంబంధించి. మరి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటనే దానికి వెళ్దాం. మరి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం చెప్పుకున్నాం? మరొక అంశం ఏంటి? పదాలు, వాటి యొక్క మూల పదాలు. సైకాలజీలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి పదాలు, వాటి యొక్క మూల పదాలు. చాలా పదాలు వస్తూ ఉంటాయి వాటికి సంబంధించి. మనకు సైకాలజీలో మనం గమనించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీకి సంబంధించి ముఖ్యంగా మనకి యవ్వనారంభ దశ, యవ్వనారంభాన్ని, అలాగే కౌమారం, అలాగే ప్రేరణ, అలాగే మూర్తిమత్వం, అలాగే డెజావు, అలాగే కొండ గుర్తులు, ఇవన్నీ కొన్ని పదాలు ఉంటాయి. వాటి మూల భాషా పదాలు ఏంటనే, అలాగే గెస్టాల్ట్,
గెస్టాల్ట్. ఇలా మీరు సైకాలజీలో వచ్చేటువంటి పదాలన్నింటినీ కూడా ఒక జాబితాలాగా మీరు తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఆ పదాల నుంచి కూడా ఒక ప్రశ్న ఇస్తుంటారు. ఇప్పుడు చూడండి, యవ్వనారంభ దశను ఆంగ్లంలో ఏమంటారు? ప్యూబర్టీ అంటారు. మరి ఈ ప్యూబర్టీ అనేటువంటి ఆంగ్ల పదము ప్యూబరిటాస్ అనే లాటిన్ పదం నుండి వచ్చినది అంటారు. మరి లాటిన్ భాషలో ఆ యొక్క ప్యూబరిటాస్ అంటే అర్థం ఏంటంటే మగాడు కావడం లేదా పురుషత్వపు వయసు. ఇక్కడ ప్రశ్నలు ఎలా అడుగుతారంటే ఒక పదం ఇస్తాడు, దాని మూల భాష పదం ఏంది అంటారు, అది ఏ భాషకు సంబంధించింది అంటాడు, లేదా ఆ భాషలో దాని యొక్క అర్థము ఏమిటి అని చెప్పేసి కూడా అంటారు. అలాగే కౌమారము, మరి కౌమారాన్ని మనము అడోలసెన్స్ అంటాము ఆంగ్లంలో. మరి అడల్సరీ అనేటువంటి లాటిన్ పదం నుండి వచ్చింది. అడల్సరీ అనేటువంటి లాటిన్ పదం నుండి వచ్చింది. మరి ఆ లాటిన్ భాషలో అడల్సరీ అంటే అర్థం ఏంటి? మరి పరిపక్వత చెందడం అని, పరిపక్వత చెందడం అని. అంటే ఇక్కడ యవ్వనారంభం అనేటువంటిది లాటిన్ పదమే, కౌమారం అనేది కూడా లాటిన్ పదమే. ఇక ప్రేరణ మనం ఆంగ్లంలో మోటివేషన్ అంటాం. ఏమంటామమ్మా? మోటివేషన్ అని చెప్పేసి అంటాం. ఆంగ్లంలో దీన్ని మోటివేషన్ అంటాం. మరి దీన్ని మోవీర్ అనేటువంటి పదం నుండి వచ్చింది. మరి ఈ మోవీర్ అనేటువంటి పదానికి అర్థం ఏంటి? కదలిక లేదా చలనము. కదలిక లేదా చలనము. ఇలా పదాలు అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు మూర్తిమత్వం ఉంది. మూర్తిమత్వాన్ని ఆంగ్లంలో ఏమంటాము? పర్సనాలిటీ అంటాము. మూర్తిమత్వాన్ని ఆంగ్లంలో ఏమని పిలుస్తాం? పర్సనాలిటీ అంటాం. మూర్తిమత్వాన్ని ఆంగ్లంలో పర్సనాలిటీ అంటాం. మరి పర్సనాలిటీ అనేటువంటి ఆంగ్ల పదము పర్సోనా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. పర్సోన్ అనేటువంటి లాటిన్ పదం నుండి వచ్చింది. మరి యొక్క లాటిన్ భాషలో పర్సోనా అంటే అర్థం ఏంటంటే ముసుగు. పర్సోనా అంటే అర్థము ముసుగు. మాస్క్ అనేటువంటి అర్థము వస్తుంది. ముసుగు అనేటువంటి అర్థం వస్తుంది. కాబట్టి పర్సనాలిటీ అనే భాషా పదము ఏ భాషా పదం నుండి, దీని మూల భాషా పదం ఏంటంటే పర్సోన్ అంటారు. మరి లాటిన్ భాషలో పర్సోన్ అంటే అర్థం ఏంటంటే మాస్క్ అని చెప్పేసి చెప్తుంటారు, ముసుగు అని చెప్పేసి చెప్తుంటారు. అలాగే డెజావు అనేది ఒక ఫ్రెంచి భాష పదం అని చెప్తుంటాం. అలాగే కొండగుర్తులు అనేది న్యూమోనిక్స్ అంటారు ఆంగ్లంలో. ఇది నెమోన్ అనేటువంటి ఒక గ్రీకు భాషా పదము నుండి వచ్చినది అంటాం. మరి గ్రీకు భాషా పదంలో నిమోన్ అంటే అర్థము స్మృతికి సహాయకారని. ఇలా మొత్తం కూడా ఒక 10 పదాలకు మించి ఉండవు మీ సైకాలజీ మొత్తం కూడా. కాబట్టి సైకాలజీ చదువుకునేటప్పుడు మొత్తం వాటి యొక్క పదాలు, వాటి మూల పదాలు ఏ భాషా పదము నుండి వచ్చాయి, దాని యొక్క అర్థం ఏమిటనేది ఒక జాబితాగానే తయారు చేసుకున్నట్లయితే అవి మీకు ఈజీగా గుర్తుంటాయి. ఇది పదాలు, వాటికి సంబంధించినటువంటి అంశాలు. ఆ తర్వాత మరొక అంశాన్ని చూస్తే సైకాలజీలో మరొక అంశాన్ని మీరు ఎలా సులభంగా గుర్తుపెట్టుకోవాలని ఎందుకని చూస్తే లక్షణాలు లేదా స్వభావము. ఎక్కువగా ఈ లక్షణాలు లేదా స్వభావాలకు సంబంధించి మీకు నెగటివ్ క్వశ్చన్ ఇస్తుంటాడు. కానిది అని ఇస్తుంటాడు. సరికానిది లేదా లక్షణము కానిది అని నెగటివ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. ఇలా అడగదగినటువంటి అంశాలు ఏంటంటే, ఒకటి పెరుగుదల వికాసానికి సంబంధించి క్రింది వానిలో పెరుగుదల లక్షణము కానిది లేదా లక్షణము, వికాస లక్షణము లేదా కానిది. అలాగే ఇక్కడ దీనికి సంబంధించి మరొకటి ఎక్కువగా అడిగేది ఏంటంటే ప్రజ్ఞా స్వభావము లేదా ప్రజ్ఞా లక్షణము కానిది. అలాగే మరొకటి అభ్యసనం యొక్క స్వభావం వాటి యొక్క లక్షణము కానిది. అలాగే మరొకటి మూర్తిమత్వానికి సంబంధించిన లక్షణం లేదా లక్షణము కానిది. మరొకటి మానసిక ఆరోగ్యం. వీటి మీద ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. వాటి భావన తెలిస్తే ఈజీగా మనకు అర్థమైపోతాయమ్మా. క్రింది వానిలో పెరుగుదల లేదా వికాస లక్షణము లేదా లక్షణము కానిది, లక్షణము లేదా లక్షణము కానిది అని అడుగుతాడు. లేదా ప్రజ్ఞా స్వభావము లక్షణము లేదా లక్షణము కానిది అంటాడు. అభ్యసనము స్వభావము లేదా లక్షణము కానిది అంటారు. మూర్తిమత్వానికి సంబంధించిన లక్షణము కానిది అంటాడు. లేదా మానసిక
ఆరోగ్యం యొక్క లక్షణము లేదా లక్షణము కానిదంటారు. ఎక్కువగా నెగటివ్ క్వశ్చనే ఇస్తుంటాడు, ఎక్కువగా నెగటివ్ క్వశ్చనే ఇస్తుంటాడు. ఎందుకంటే ప్రశ్న తయారు చేయడం చాలా సులభం. అంటే క్రింది వాణిలో ప్రజ్ఞా స్వభావం లేదా ప్రజ్ఞా లక్షణము కానిది అంటే మరి ఆ పుస్తకంలో ఉండేవన్నీ లక్షణాలే ఉంటాయి. ఒక 3 లక్షణాలు యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేసి 4వది ఆపోజిట్ క్యారెక్టర్గా ఇస్తుంటాడు. ఇప్పుడు ప్రజ్ఞలో వైయక్తిక భేదాలు ఉంటాయనేది ఒక పాజిటివ్ క్యారెక్టర్. అక్కడ కింద నెగిటివ్ క్యారెక్టర్ ఏమిస్తాడు, వైయక్తిక భేదాలు ఉండవు, అందరిలో ప్రజ్ఞ ఒకే రకంగా ఉంటుంది. అది ప్రజ్ఞ యొక్క లక్షణము కానిది. కాబట్టి పెరుగుదల వికాసం యొక్క లక్షణాలు కానీ, ప్రజ్ఞా లక్షణాలు, అభ్యసనం యొక్క లక్షణాలు, మూర్తిమత్వం లక్షణాలు, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన వ్యక్తి లక్షణాలు, ఇలాంటి వాటి మీద ప్రశ్నలు మనకు తరచుగా పేపర్లో మనకు కనపడుతుంటాయి. మరి మీరు చదివేటప్పుడు ఒకసారి ఈ లక్షణాలన్నింటిని కూడా మీరు ఒక టేబుల్ ఫార్మేట్లో కానీ ఒక పేజీని ఒక 3 భాగాలకు విభజించుకొని ఒక చోట ప్రజ్ఞ, అభ్యసనము, మూర్తిమత్వం ఇలా విడగొట్టుకొని కానీ లక్షణాలు కానీ రాసుకొని మీరు ఒకసారి స్టడీ చేసినట్లయితే చాలా ఈజీగా వీటికి సంబంధించినటువంటి ప్రశ్న మీరు ఆన్సరు చేయగలుగుతారు. దాదాపు 99% ప్రశ్న చాలా సులభంగానే అడుగుతూ ఉంటారు. ఎందుకంటే వాటి క్యారెక్టర్స్ మనకు తెలుసు కాబట్టి కానిది ఏంటో మనము ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. ఒక ప్రశ్న ఎలా అడుగుతాడు అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి ఒక ఉదాహరణ ద్వారా మనము చూద్దాం. చూడండి, మొదట ఒక పాజిటివ్ క్యారెక్టర్స్ని అడుగుదాం. చూడండి, ఈ క్రింది వానిలో వికాస లక్షణం క్రింది వానిలో వికాసానికి సంబంధించిన లక్షణం అని చెప్పేసి ఒక ప్రశ్న అడిగాడు అనుకోండి. చూడండి, ఇది భౌతిక సంబంధమైనది, అలాగే పరిమాణాత్మకమైనది, అలాగే జీవితాంతం జరగదు, వికాసం అనేది జీవితాంతం జరగదు, అలాగే ఇది కార్యాత్మక అంశం. ఇలా అడుగుతాడము. క్రింది వానిలో వికాసానికి సంబంధించిన లక్షణం ఏమిటని చెప్పేసి పాజిటివ్ స్టేట్మెంట్లోనే అడుగుతాడు. మరి వికాస లక్షణం ఏంటన్నప్పుడు పెరుగుదలకు వికాసానికి మధ్య మనం తేడాలు చూస్తాం. కాబట్టి వికాస లక్షణం అన్నప్పుడు వికాసానికి సంబంధించిన లక్షణం ఒకటి ఇచ్చి మిగతా 3 పెరుగుదలకు సంబంధించింది ఇస్తాడు. ఒకవేళ వికాస లక్షణం కానిది అన్నాడు అనుకోండి, అప్పుడు వికాసానికి సంబంధించినటువంటి లక్షణాలు 3 ఇచ్చి 4వది పెరుగుదలకు సంబంధించిన లక్షణాలు ఇస్తాడు. చూడండి, భౌతిక సంబంధమైనది అంటే అది పెరుగుదల. భౌతికం అంటే మనం బయటికి చూడగలిగినది, కాబట్టి అది పెరుగుదల లక్షణం, వికాస లక్షణం కాదు. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. పరిమాణాత్మకం అంటే ఖచ్చితంగా కొలవగలిగినది. పెరుగుదల మనం ఖచ్చితంగా కొలవగలుగుతాం, కానీ వికాసాన్ని మనం ఖచ్చితంగా కొలవలేం. ఇది కూడా వికాస లక్షణము కాదు. మరి వికాసము జీవితాంతం జరగదు. పెరుగుదల అనేది కౌమార దశ వరకు జరిగి ఆగిపోతుంది, కానీ వికాసం అనేది మాత్రం మనకు జీవితాంతం జరిగేటువంటి ప్రక్రియ. ఇది కూడా వికాస లక్షణము కాదు. మరి కార్యాత్మక అంశము, పరిమాణాత్మక అంశం అనేది పెరుగుదల అయితే కార్యాత్మక అంశము మనం చేసేటువంటి పనులన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే వికాసానికి సంబంధించినవి. ఇలా అడుగుతుంటాడమ్మ. వికాస లక్షణము లేదా పెరుగుదల లక్షణం లేదా అభ్యసన లక్షణము లేదా మూర్తిమత్వ లక్షణం అని పాజిటివ్గా ఉండేటువంటి క్వశ్చన్స్ ఇలా అడుగుతాడు. ఒక నెగటివ్ క్వశ్చన్ మనము చూద్దాం. చూడండి, క్రింది వానిలో అభ్యసనం లక్షణం కానిది. క్రింది వానిలో అభ్యసనం లక్షణము కానిది. క్రింది వానిలో అభ్యసనం లక్షణము కానిది అని చెప్పేసి అడుగుతాడు. క్రింది వానిలో అభ్యసన లక్షణము కానిది అంటే నెగటివ్ క్వశ్చన్. చూడండి ఎలా అడుగుతాడంటే, మరి అభ్యసనం అనేది అనుభవం సాధన వలన సిద్ధిస్తుంది అంటే జరుగుతుంది. అభ్యసనం అనేది అనుభవం మరియు సాధన వలన సిద్ధిస్తుంది అనేది ఒక స్టేట్మెంట్. మరి అభ్యసనం అనేది
ప్రత్యక్ష పరోక్ష అనుభవాల ఫలితం. అనుభవాల ఫలితం. అభ్యసనం అనేది ప్రత్యక్ష మరియు పరోక్ష అనుభవాల ఫలితము. మరి అలాగే అభ్యసనం అనేటువంటిది అన్ని సమయాలలో ఒకే రకంగా జరుగుతుంది. అభ్యసనం అనేది అన్ని సమయాలలో ఒకే రకంగా జరుగుతుంది. అలాగే మరొక క్యారెక్టర్ వచ్చేసి అభ్యసనం అనేది బదలాయించబడే ప్రక్రియ. అభ్యసనం అనేది బదలాయించబడే ప్రక్రియ. అభ్యసనం అనేది బదలాయించబడేటువంటి ప్రక్రియ. చూడండి, క్రింది వానిలో అభ్యసన లక్షణము కానిది. క్రింది వానిలో అభ్యసన లక్షణము కానిది. చూడండి, అభ్యసనం అనేది అనుభవం మరియు సాధన వలన సిద్ధిస్తుంది. ఇది అభ్యసన లక్షణం. అభ్యసనం అనేది మనకు అనుభవం వలన కానీ మనం చేసే ప్రాక్టీస్ వలన కానీ. అభ్యసనం అంటే ఏంటి? ప్రవర్తన మార్పు. అభ్యసనం అంటే ఏంటి? ప్రవర్తన మార్పు. మరి ఈ ప్రవర్తన మార్పు మనలో ఎలా వస్తుంది? మనకు ఎదురేటువంటి అనుభవాల వలన మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. మనం చేసేటువంటి సాధన వలన, అంటే ప్రాక్టీస్, సాధన అన్న, ఆచరణ అన్న, శిక్షణ అన్న అర్థం ఒకటేనమ్మా. వాటి వలన మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. అలాగే ఈ యొక్క అనుభవాలు రెండు రకాలు. ప్రత్యక్ష అనుభవాలు ఉంటాయి, అలాగే పరోక్ష అనుభవాలు కూడా ఉంటాయి. మరి ప్రత్యక్ష పరోక్ష అనుభవాల ఫలితం అభ్యసనం. ఇది కూడా సరి అయినదే. అన్ని సమయాల్లో అభ్యసనం అనేది ఒకే రకంగా జరుగుతుంది. అన్ని సమయాలలో అభ్యసనం అనేది ఒకే రకంగా జరగదు. ఇది దాని యొక్క లక్షణము కాదు. జరుగుతుందని ఇచ్చారు. అన్ని సమయాల్లో అభ్యసనం అనేది ఒకే రకంగా జరగదు, జరుగుతుందని ఇచ్చాం. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుంది? 3 అవుతుంది. మరి అభ్యసనం అనేది బదలాయించబడే ప్రక్రియ. ఈ 3 అభ్యసనం యొక్క లక్షణాలు. అభ్యసన లక్షణం కానిది ఏంటంటే 3వది. కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది? 3 అవుతుంది. అన్ని సమయాలలో అభ్యసనం ఒకే రకంగా జరుగుతుంది అనేటువంటిది దీని యొక్క లక్షణము కాదు. ఇలా అడుగుతుంటాడమ్మ. ప్రజ్ఞకు సంబంధించి కానీ, లేదా మూర్తిమత్వానికి సంబంధించి కానీ, లేదా సర్దుబాటుకు సంబంధించి కానీ, మానసిక ఆరోగ్యానికి సంబంధించి కానీ ఇలా లక్షణము కానిదని ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. అంటే నెగటివ్ క్వశ్చన్ని ఎక్కువగా అడగడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా 3వ అంశంగా మనము సైకాలజీలో లక్షణాలు, స్వభావాలు అనేటువంటి కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోవాలి. మరొక అంశం చూడండి. అలాగే సైకాలజీలో ఉండేటువంటి అంశాన్ని మరొక అంశంగా మనం మొదట్లో చెప్పినట్టుగా ఎలా డివైడ్ చేసుకోవచ్చు అంటే పరీక్షలు. సైకాలజీలో పరీక్షలు ఉంటాయి. మరి సైకాలజీలో ఉండేటువంటి పరీక్షలు ఏమిటి అన్నప్పుడు మనకి ఉండేటువంటి సిలబస్లో పరీక్షలు ఏంటంటే ప్రజ్ఞా పరీక్షలు. ప్రజ్ఞా పరీక్షలు ఉన్నాయి. అలాగే సహజ సామర్థ్యాల పరీక్షలు ఉన్నాయి. సహజ సామర్థ్యాల పరీక్షలు ఉన్నాయి. సహజ సామర్థ్యాల పరీక్షలు. అలాగే అభిరుచి మాపనాలు లేదా అభిరుచుల పరీక్షలు. అలాగే వైఖరి మాపనాలు. వైఖరి మాపనాలు. వైఖరి మాపనాలు. అలాగే సృజనాత్మకత పరీక్షలు. సృజనాత్మకత పరీక్షలు. సృజనాత్మకత పరీక్షలు. అలాగే మూర్తిమత్వ పరీక్షలు. మూర్తిమత్వ పరీక్షలు. ఇలా సైకాలజీలో ఉండేటువంటి అంశాలన్నింటినీ కూడా మీరు ఇలా విభజన చేసుకొని వాటి మీద అవగాహన ఉందో లేదనేటువంటిది చూసుకోవాలి. ప్రజ్ఞా పరీక్షలు, సహజ సామర్థ్యాల పరీక్షలు, అభిరుచి మాపనాలు, వైఖరి మాపనాలు, సృజనాత్మకత పరీక్షలు, మూర్తిమత్వ పరీక్ష. దీని మీద ప్రశ్నలు రకరకాలుగా అడుగుతూ ఉంటాడు. ఒక పరీక్ష ఇచ్చి ఇది దేనికి సంబంధించింది అని అడుగుతాడు. అంటే ఆ ఇచ్చిన పరీక్ష ప్రజ్ఞకు సంబంధించిందా, వైఖరికి సంబంధించిందా, మూర్తిమత్వానికి సంబంధించిందా, లేదా సృజనాత్మకతకు సంబంధించిందా అనేటువంటిది మనకు తెలియాలి. ఒక పరీక్ష ఇస్తాడు, ఈ పరీక్ష దేనికి సంబంధించినదని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ప్రశ్న. ఒక పరీక్ష ఇచ్చి ఆ పరీక్ష దేనికి సంబంధించింది, అభిరుచికి సంబంధించిందా, లేదా వైఖరికి సంబంధించిందా, లేదా మూర్తిమత్వానికి సంబంధించిందా, ఇలా అడుగుతాడు. అలాగే కొన్ని పరీక్షలో ఉప పరీక్షలు ఉంటాయి. ఒక పరీక్షనిచ్చి దానిలోని ఉప పరీక్ష కానిది, ఉప అంశము కానిది ఏమి అని చెప్పేసి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మరి కొన్ని పరీక్షలకు లక్షణాలు ఉంటాయి. ఆ పరీక్షల యొక్క లక్షణాల మీద కూడా
ప్రశ్న అడుగుతూ ఉంటాడు. ఇలా 3 లేదా 4 రకాలుగా పరీక్షల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అభ్యర్థులు ఎక్కువగా ఇక్కడ గుర్తుపెట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. దీన్ని కానీ మనం లాజికల్గా ఒక ప్లాన్డ్గా కానీ ఈ విషయాలను కానీ మనం అవగాహన చేసుకోగలిగితే మ్యాథమెటిక్స్ లాగా ఇవి చాలా చాలా సులభంగా గుర్తుంటాయి. జస్ట్ నేను 1-2 ప్రశ్నలు ఎలా అడుగుతాడు అనేటువంటి దాని మీద మీకు అవగాహన చేయడానికి 2-3 ప్రశ్నలు మీకు జస్ట్ చెప్తానమ్మ ఇక్కడ అంతే. చూడండి, మొదట మనం అనుకున్నట్టుగా ఎలా అడుగుతాడు, ఒక పరీక్ష ఇచ్చి ఈ పరీక్ష దేనికి సంబంధించిందని చెప్పేసి అడుగుతుంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఉదాహరణకు ఒక పరీక్ష ఎలా ఇస్తాడంటే రిమోట్ అసోసియేషన్ టెస్ట్ అనేది దేనిని పరీక్షించడానికి ఉపయోగిస్తారు ఇలా అడుగుతారమ్మ. ఒక పరీక్ష ఇచ్చి దాన్ని ఇలా అడగొచ్చు. రిమోట్ అసోసియేషన్ టెస్ట్ అనేది దేనిని పరీక్షించడానికి ఉపయోగిస్తారు అని ఇలా అడగొచ్చు. చూడండి, దీనికి మీరు మనసులోనే ఊహించుకోండి. నేను ఇక్కడ ఆన్సర్ రాస్తున్నాను. దీనికి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ప్రజ్ఞను తెలుసుకోవడానికి ఉపయోగించే పరీక్ష అని ఒక ఆప్షన్, మూర్తిమత్వమును తెలుసుకోవడానికి ఉపయోగించే పరీక్షని మరొక ఆన్సర్ వచ్చేసి సృజనాత్మకతను కొలవడానికి ఉపయోగించే పరీక్షని మరొక ఆన్సర్ వచ్చేసి సహజ సామర్థ్యాలను కొలవడానికి ఉపయోగించే పరీక్ష అని చెప్పేసి ఇలా అడుగుతూ ఉంటాడు. కాబట్టి వీటిని మీరు ఆ రిమోట్ అసోసియేషన్ టెస్ట్ అనేది ఏ జాబితాకు సంబంధించిందో తెలియాలంటే ఆ జాబితాలన్నింటిని మీరు ఒకసారి కనీసము పరిశీలన చేసి ఉండాలి. అందుకే నేను నాలెడ్జ్ బేస్డ్గా ఎక్కువగా అడుగుతున్నాడు ప్రశ్నలు అనేటువంటిది. మరి ఇక్కడ రిమోట్ అసోసియేషన్ టెస్ట్ అనేది దేనికి సంబంధించిందంటే సృజనాత్మకతను మాపనం చేయడానికి ఉపయోగించే పరీక్ష. రిమోట్ అసోసియేషన్ టెస్ట్ అనేది దేనికి వాడతారంటే సృజనాత్మకతను మాపనం చేయడానికి ఉపయోగించేటువంటి పరీక్ష. ఇలా ఒక పరీక్ష ఇచ్చి ఇది దేనికి ఉపయోగిస్తారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. మరి దానికి సంబంధించినటువంటి విషయాలు మనకి తెలుస్తుండాలి. అలాగే ఇంకా దీని మీద మరొక ప్రశ్న ఎలా అడుగుతారు అనేది చూద్దాం. ఉప అంశాల మీద అడుగుతారని చెప్పాం కదా. చాలా తరచుగా మీకు అడిగేటువంటి ప్రశ్న మీరు ప్రీవియస్ పేపర్స్ కానీ చూస్తే ఎక్కువగా ప్రీవియస్ పేపర్స్లో కనపడేటువంటి ఒక ప్రశ్న ఏంటంటే డిఏటిబిలోని ఉప అంశము కానిది, డిఏటిబిలోని ఉప అంశము లేదా ఉప పరీక్ష కానిది ఎక్కువసార్లు అడిగినటువంటి ప్రశ్నమ్మ. డిఏటిబి డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలోని ఉప అంశము కానిది, ఉప పరీక్ష కానిది ఏమి అని చెప్పేసి ఎక్కువసార్లు అడుగుతుంటారు. ఇలాంటి కొన్ని పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలో ఉప పరీక్షలు మీకు తెలియాలి. ఇప్పుడు డిఏటిబిలోని ఉప అంశము కానిదని ఒక 4 ఆప్షన్లు ఇక్కడ ఇస్తాడు. ఒకటి ఏంటంటే ప్రాదేశిక సామర్థ్యం, అలాగే వస్తు సమైక్య, గుమస్తా సామర్థ్యం, శాబ్దిక వివేచనం. ఇది ఇచ్చినటువంటి ప్రశ్నకు ఆన్సర్స్. డిఏటిబిలోని ఉప అంశము లేదా ఉప పరీక్ష కానివి ప్రాదేశిక సామర్థ్యం, వస్తు సమైక్య, గుమస్తా సామర్థ్యం, శాబ్దిక వివేచనం. ఇలా 4 అంశాలు ఇస్తాడు. డిఏటిబిలోని ఉప అంశము కానిది ఏమిటని చెప్పేసి అడుగుతాడు. ఈ 4 అంశాలు ఉప అంశం కానిది ఏంటంటే
ఆబ్జెక్ట్ అసెంబ్లీ. వస్తు సమైక్య అనేటువంటిది డిఏటీవీలోని ఉప పరీక్ష కాదు. ఇది వెస్ట్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞామాపనలో ఉండేటువంటి ఉప పరీక్ష అవుతుంది, కానీ డిఏటీవీలోని ఉప పరీక్ష కాదు. మరి డిఏటీవీలో ఉప పరీక్షలు అన్నప్పుడు ఉప అంశాలు ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయి. ఆ 8 పేర్లు మీకు గుర్తుండాలి. 8 పేర్లు గుర్తుంటే కానిదేందో మీరు ఐడెంటిఫికేషను చేయవచ్చు. ఈ 8 పేర్లు గుర్తుపెట్టుకోవడానికి జస్ట్ నేను ఒక కోడ్ చెప్తాను చూడండి. పాప, ఆగు, పాప, పాప, ఆగు, యంత్రాల, సామర్థ్యాల, యంత్రాల, శబ్దాల, యంత్రాల, శబ్దాల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి. జస్ట్ డిఏటీవీలోని 8 ఉపాంశాలను గుర్తుపెట్టుకోవడానికి ఈ కోడ్ అనేది మీకు ఉపయోగపడుతుంది. పాప, ఆగు, యంత్రాల, శబ్దాల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, పాప, ఇక్కడ పా వచ్చేసి ప్రాదేశిక సామర్థ్యం, పా వచ్చేసి ప్రాదేశిక సామర్థ్యం అనేది ఒక పరీక్ష. ఇక్కడ పాకు సంబంధించి 2 ఉంటాయి, పద నిర్మాణము, అలాగే పద నిర్మాణము భాష, పద నిర్మాణము వ్యాకరణము. పద నిర్మాణము భాష, పద నిర్మాణము వ్యాకరణము అనే మరో 2 ప్రశ్నలు ఉంటాయి. ఆ అంటే అమూర్త వివేచన, గు అంటే గుమస్తా సామర్థ్యం, యంత్రాలు అంటే యాంత్రిక సామర్థ్యం, శబ్దాలు అంటే శాబ్దిక వివేచన, సంఖ్య అంటే సంఖ్యా సామర్థ్యం. ఇలా 8 ఉప పరీక్షలు ఉంటాయి. ప్రాదేశిక సామర్థ్యం, పద నిర్మాణము భాష, పద నిర్మాణము వ్యాకరణము, ఆ అమూర్త వివేచన, గు అంటే గుమస్తా సామర్థ్యం, యంత్రాలు అంటే యాంత్రిక సామర్థ్యం, శబ్దాలు అంటే శాబ్దిక వివేచనం, సంఖ్య అంటే సంఖ్యా సామర్థ్యం. చూడండి, వా అనే అక్షరం ఎక్కడ కూడా లేదు. ఇలా మీకు ఐడెంటిఫికేషన్ చేసి కొండ గుర్తులు అంటాం వీటిని. ఇలా ఈ యొక్క కోడ్ ద్వారా పాప, ఆగు, యంత్రాల, శబ్దాల సంఖ్య ఎక్కువగా ఉన్నాయని ఒక కోడ్ ద్వారా ఈ యొక్క డిఏటీవీలోని ఉప పరీక్షలను మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ వస్తు సమైక్య అనేటువంటిది ఈ కోడ్లో ఎక్కడ మనకి లేదు. ఇలా ఒక పరీక్ష ఇచ్చి దాంట్లోని ఉప పరీక్ష లక్షణము కానిది అని చెప్పేసి అడుగుతుంటారు. మరి అలాగే పరీక్షల యొక్క లక్షణాల మీద కూడా అడుగుతూ ఉంటాడు. వాటి యొక్క క్లాసిఫికేషన్ మీద కూడా మనకి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అది ఏంటి అనేది కూడా నేను ఒకసారి మీకు ఎక్కువగా ఎగ్జామ్లు మీకు అడిగేటువంటి పరీక్షల్లో ఏమడుగుతుంటాడంటే, మూర్తిమత్వానికి సంబంధించి క్రింది వానిలో మూర్తిమత్వానికి సంబంధించిన ప్రక్షేపణ పరీక్ష కానిది. మూర్తిమత్వంలో ఉండేటువంటి పరీక్షలు మనం 2 రకాలుగా వర్గీకరిస్తాం. ప్రొజెక్టివ్ టెక్నిక్స్, నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్. ఎక్కువగా ప్రక్షేపణ పరీక్ష ఏది లేదా ప్రక్షేపణ పరీక్ష కానిది ఏదని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ ప్రక్షేపణ పరీక్షలకు జాబితా ఒక 10 ఉంటాయి. ఆ 10 కానీ మనకు తెలిసినట్లయితే ప్రక్షేపణ పరీక్ష యొక్క లక్షణము కానిది ఏదో మనము ఐడెంటిఫికేషన్ చేయవచ్చు. చూడండి, ప్రక్షేపణ పరీక్ష కానిది అన్నప్పుడు ఎలా ఇస్తున్నాడంటే ఆప్షన్లో చూడండి, రోషాక్ సిరామరకల పరీక్ష, రోషాక్ సిరామరకల పరీక్ష, అలాగే పద సంసర్గ పరీక్ష, అలాగే స్థితి పరీక్ష, అలాగే ఇతివృత్త గ్రాహిక నికష. ఇలా రోషాక్ మూర్తిమత్వానికి సంబంధించిన ప్రక్షేపణ పరీక్ష కానిది ఏది అంటున్నాడు. మరి ప్రక్షేపణ పరీక్ష కానిది ఏదన్నప్పుడు మొదట మనకు ఆ ప్రక్షేపణ పరీక్షల జాబితా తెలియాలి. రోషాక్ సిరామరకల పరీక్ష ప్రక్షేపణ పరీక్షలకి, ఇతివృత్త గ్రాహిక పరీక్ష, చిన్నపిల్లల గ్రాహిక నికష పరీక్ష, అలాగే పద సంసర్గ
చిన్న కరెక్షన్. చూడండి, రోషాక్ సిరా మార్కుల పరీక్ష, అలాగే మూర్తిమత్వ శోధిక, అలాగే పద సంసర్గ పరీక్ష ఇలా ఇచ్చాడమ్మ. ఇలా ఇచ్చేసి మరి క్రింది వానిలో మూర్తిమత్వానికి సంబంధించిన ప్రక్షేపణ పరీక్ష కానిది ఏది అన్న. ప్రక్షేపణ పరీక్షల జాబితా తెలిస్తే ప్రక్షేపణ పరీక్ష కానిదేదో మనం ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. ప్రక్షేపణ పరీక్షల జాబితా ఏంటి? రోషాక్ సిరా మార్కుల పరీక్ష, ఇతివృత్త గ్రాహిక నిఘష, చిన్నపిల్లల గ్రాహిక నిఘష, పద సంసర్గ పరీక్ష, కథాపూరణ పరీక్ష, వాక్యపూరణ పరీక్ష, స్థితి పరీక్ష, బొమ్మలతో క్రీడ, అలాగే పాత్ర క్రీడ, ఓఎస్ఎస్. ఈ 10 రకాలవి ప్రక్షేపణ పరీక్షలు. అవి కాకుండా మిగతావి ప్రక్షేపణం కానివి, నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్. రోషాక్ సిరా మార్కుల పరీక్ష అనేది ఒక ప్రక్షేపణ పరీక్ష. మూర్తిమత్వ శోధిక అనేది నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే మూర్తిమత్వ శోధిక అనేది మూర్తిమత్వానికి సంబంధించిన ప్రక్షేపణ పరీక్ష కాదు. 10 సంసర్గ పరీక్ష, ఇతివృత్త గ్రాహిక నిఘష. మిగతాయి 3 కూడా ఏమవుతాయమ్మా? ప్రక్షేపణ పరీక్షలు అవుతాయి. ఇలా మూర్తిమత్వానికి సంబంధించిన ప్రక్షేపణ పరీక్ష కానిది ఏది అన్నప్పుడు మరి ఆ జాబితా మనకు తెలిస్తేనే మనం కానిది ఏందో ఐడెంటిఫికేషన్ చేయగలుగుతాం. నెక్స్ట్ వన్, మరి అలాగే పరీక్షలకు సంబంధించి ఎక్కువగా ప్రజ్ఞా పరీక్షల మీద మీకు అడుగుతూ ఉంటారు. వాటి యొక్క క్యారెక్టర్స్ తెలిస్తేనే మనకు వాటి యొక్క లక్షణాలు ఏంటో గుర్తుపెట్టుకోగలుగుతాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్ష లక్షణం కానిది ఇలా అడుగుతుంటాడు. ఒక ప్రజ్ఞా పరీక్ష ఇచ్చేసి దాని యొక్క లక్షణం కానిది అని చెప్పేసి అడుగుతుంటాడు. ఇది ఒక వైయక్తిక పరీక్ష. అశాబ్దిక పరీక్ష, పేపర్ పెన్సిల్ పరీక్ష, అలాగే శక్తి పరీక్ష ఇలా ఇస్తాడు. మనకి రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష యొక్క క్యారెక్టర్స్ తెలిస్తే దాని లక్షణం కానిది ఏందో మనము ఐడెంటిఫికేషను చేయొచ్చు. మరి రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష అనేటువంటిది ఒక గ్రూప్ టెస్ట్, ఇండివిజువల్ టెస్ట్ కాదు. కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాడు? వైయక్తిక పరీక్ష ఇచ్చాడు. కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుంది? వైయక్తిక పరీక్ష అవుతుంది. ఇది ఒక అశాబ్దిక పరీక్ష అవుతుంది. ఇది ఒక పేపర్ పెన్సిల్ పరీక్ష అవుతుంది. ఇది ఒక శక్తి పరీక్ష అవుతుంది. దీన్ని కొన్ని కోడ్స్ అలా గుర్తుపెట్టుకోగలిగితే మీరు ఈజీగా ఇలాంటి వాటికి మీరు ఆన్సర్లు చేయొచ్చు. ఇప్పుడు చూడండి, రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష అనగానే జస్ట్ GAPS అనే పదాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్ అనగానే మీకు GAPS అనేటువంటి పదం గుర్తుకు రావాలి. మరి GAPS అనే పదం గుర్తుకు రాగానే ఇక్కడ G అంటే గ్రూప్ అని, సామూహిక పరీక్ష. కానీ ఏమిచ్చాడు? వైయక్తిక పరీక్ష. ఏ అంటే అశాబ్దిక పరీక్ష, అది ఉంది. P అంటే పేపర్ పెన్సిల్ పరీక్ష, అది కూడా ఉంది. S అంటే శక్తి పరీక్ష, అది కూడా ఉంది. మరి ఇక్కడ G అంటే గ్రూప్, కానీ ఇక్కడ సామూహిక పరీక్ష ఇవ్వలేదు కదా, వైయక్తిక పరీక్ష ఇచ్చారు. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుంది? వైయక్తిక పరీక్ష అనేటువంటిది అవుతుంది. ఇలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే జస్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ మీకు నేను చూపిస్తాను. చూడండి, ఎలా అడుగుతాడంటే పరీక్ష, క్రింది వానిలో వైయక్తిక ప్రజ్ఞా పరీక్ష అంటాడు. క్రింది వానిలో వైయక్తిక ప్రజ్ఞా పరీక్ష. ఒకటి ఆర్మీ ఆల్ఫా ప్రజ్ఞా పరీక్ష,
అలాగే మరొకటి బినే సైమన్ మాపని, బినే సైమన్ మాపని, మరొకటి ఆర్మీ బీటా పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష, మరొకటి రావెన్స్ స్టాండర్డ్ ప్రజ్ఞా పరీక్ష, రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్. ఇలా అడుగుతాడమ్మ. వైయక్తిక పరీక్ష అనగానే మనకు గుర్తుకు రావాల్సినటువంటివి కొన్ని పరీక్షలు ఉంటాయి. అలెగ్జాండర్ పాసలాంగ్ పరీక్ష, బినే సైమన్ మాపని, వెస్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞా మాపని. అలా ఒకవేళ అలా తెలియకపోయినా కూడా మీరు ఎలిమినేషన్ విధానంలో మీరు వాటిని తొలగించుకోవచ్చు. ఆర్మీ అనేది ఎప్పుడు కూడా ఇండివిజువల్గా ఉండదు కదా, గ్రూపే కదా. ఆ రకంగా ఆర్మీ పరీక్షలు అన్నీ కూడా సామూహిక పరీక్షలు అవుతాయి. కాబట్టి ఆర్మీ ఆల్ఫా అనేది వైయక్తిక పరీక్ష కాదు, ఆర్మీ బాటియా పరీక్ష కూడా వైయక్తిక పరీక్ష కాదు. కాబట్టి ఇంక మిగతా మిగిలి ఉన్నవి ఏంటి? బినే సైమన్ మాపని ఒకటి, రావెన్ స్టాండర్డ్ ప్రజ్ఞా మాపని అనేటువంటిది ఒక 2 ఉన్నాయి. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి, వైయక్తిక పరీక్షను గుర్తుపెట్టుకోవడానికి మీరు ఒక కోడ్ గుర్తుపెట్టుకోవచ్చు, ఏబీవీపీ అని. ఏబీవీపీ అనే కోడ్ను గుర్తుపెట్టుకోగలిగితే వైయక్తిక పరీక్షల జాబితా మీకు గుర్తుంటుంది. ఇక్కడ ఏ ఫర్ అలెగ్జాండర్ పాసలాంగ్, బి ఫర్ భాటియా మరియు బినే సైమన్ మాపని, వి ఫర్ వెస్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞా మాపని, పి అంటే పింట్నర్ పాటర్సన్ మాపని. ఇలా మీరు కొంచెం హార్డ్ వర్క్, కొంచెం కోడింగ్ విధానంలో కానీ ప్రజ్ఞా పరీక్షలు గుర్తుపెట్టుకోగలిగితే ఈజీగానే మీకు ఇవన్నీ కూడా గుర్తుకు వస్తాయన్నమాట. ఇంకా మీ దగ్గర ఆల్రెడీ అందరి దగ్గర పుస్తకాలు ఉంటాయి. దీనికి సంబంధించి మీకు ఏదైనా కూడా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నేను రాసినటువంటి పుస్తకం యొక్క చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగి, శిశు వికాస్ అధ్యాపనం అనేటువంటిది మీకు మార్కెట్లో అవైలబుల్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా చివరిలో కొన్ని ముఖ్యమైన పట్టికల రూపంలో కూడా నేను మీకు, ఇప్పుడు నేను ఏవైతే మీతో మాట్లాడానో అలాంటి వాటన్నిటిని కూడా చివరిలో పట్టికల రూపంలో కూడా మీకు వీటిని పొందుపరచడం అనేటువంటిది జరిగింది. ప్యూర్లీ ఇప్పుడు ఏదైతే సిలబస్ ఉందో ఈ సిలబస్కు సంబంధించి పూర్తిగా కవర్ చేసినటువంటి పుస్తకము. చాలా అర్థవంతమైన భాషలో మీకు రాయడం జరిగింది. అకాడమిక్ పుస్తకంలో ఉండేటువంటి విషయాలన్నింటినీ కవర్ చేస్తూ, ప్రీవియస్ ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా కవర్ చేస్తూ రాయడం జరిగింది. కాబట్టి మీకు టెట్కు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత రాసేటువంటి డిఎస్సి కూడా ఈ పుస్తకం మీకు అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా మీకు ఎవరికైనా సరే టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను కానీ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి వీడియోస్ కావాలన్నా కూడా సైకాలజీ వీడియోస్ కానీ లేదా ఇతర ఎడ్జిటీకి సంబంధించినటువంటి ఫుల్ ప్యాకేజ్ వీడియోస్ కూడా మీకు టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్లో అందుబాటులో ఉన్నాయి. చాలా తక్కువ ప్రైస్కే మేము ఇప్పుడు ఆఫర్గా మీకు అక్కడ ఇవ్వడం జరిగినటువంటి ఒక పుస్తకం ఖరీదుకే మీకు యాప్లో ఉండేటువంటి సబ్జెక్టులన్నీ కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ రివిజన్ దశలో మీరు ఆ యాప్ను కానీ లేదా పుస్తకం కానీ తీసుకున్నట్లయితే మీకు ఏదైనా కానీ డౌట్స్ ఉన్నట్లయితే ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మరో ముఖ్యమైనటువంటి ప్రకటన ఏంటంటే, ఆల్రెడీ స్క్రీన్ మీద మీకు కనపడుతున్నట్టుగా రేపు అక్టోబర్ 3వ తేదీ నుంచి మీరు ఈ యొక్క టెట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి మీ అందరికీ కూడా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో గ్రాండ్ టెస్ట్ సిరీస్ దాన్ని అమలు చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి ఆదివారం కూడా ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. పేపర్ 1 ఎస్జిటి, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, అలాగే పేపర్ 2 సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి ముగ్గురికి 3 రకాల పేపర్లతో బోత్ మీడియా, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఎగ్జామ్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఆఫ్లైన్లో రాయాలనుకునేటువంటి అభ్యర్థులకు కనిగిరి మరియు విజయనగరంలో రాయొచ్చు. మిగతా ప్రాంతాల్లో కూడా మేము నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మిగతా ప్రాంతాలు ఎవరైనా సరే ఎగ్జామ్ నిర్వహించాలనేటువంటి ఆసక్తి ఆలోచనగా ఉన్నట్లయితే మీకు ఫ్రాంచైజ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది, లేదా కోఆర్డినేటర్లుగా మిమ్మల్ని ఎంపిక చేసి అక్కడ ఎగ్జామ్ పెట్టడం అనేటువంటి జరుగుతుంది. మరి ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 500 రూపాయలు. కొంతమంది అంటున్నారు ఇది చాలా ఎక్కువ కదా అని చెప్పేసి. దాని ఎక్కువ తక్కువ అనేటువంటిది మీకు అది ఎందుకంటే మీరు జస్ట్ దాన్ని కొన్ని పేజీలుగానే చూస్తారు, కానీ ఆ పేజీలు రావాలంటే దాని వెనక చాలామంది వ్యక్తులు వర్క్ చేయవలసి ఉంటుంది. దానికి చాలా ఖర్చు కూడా అవుతుంది. అది మీకు తెలియదు, చెప్పినా కూడా మీకు అర్థం కాదు. కాబట్టి మినిమం ఈ ఎగ్జామ్ సిరీస్ ద్వారా
మేము నిర్వహించేటువంటిది జస్ట్ మీ ద్వారా వచ్చేటువంటిది మీకు పెట్టేటువంటి ఖర్చుకు సరిపోతుందే కానీ మాకు వ్యక్తిగతంగా మరొక విధంగా ఈ యొక్క టెస్ట్ సిరీస్ ద్వారా మేము లాభం పొందాలని ఈ పని చేయడం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. దాని వెనక చాలామంది వర్క్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడున్నటువంటి విధానంలో చాలా ఖర్చుతో కూడినటువంటి అంశం, అంత ఈజీ కాదు. కాబట్టి ఆ యొక్క టెస్ట్ సిరీస్ని స్టేట్ వైడ్గా మేము నిర్వహించగలుగుతున్నాము అంటే దాని వెనక ఎంతో కృషి చూడండి. మీరు ఎవరైనా నిర్వహిస్తున్నారేమో ఒక్కసారి ఆలోచన చేయండి. అది అంత ఈజీ పని అయినట్లయితే మరి స్టేట్లో ఉండేటువంటి మిగతా వాళ్ళు కూడా నిర్వహించవచ్చు కదా. చాలా కష్టసాధ్యమైనటువంటి పని టెస్ట్ సిరీస్ నిర్వహించడం అనేటువంటిది. బోత్ మీడియాలో నిర్వహించడం జరుగుతుంది. మరి ఇలా మీరు ఎవరైనా ఎగ్జామ్స్ మీ ప్రాంతాల్లో ఉంటూ అక్కడ మీరు రాసుకోవాలనుకున్నట్లయితే అక్కడ మీరు ఎవరైనా సరే ఫ్రాంచైజ్ కానీ కోఆర్డినేటర్లకు కానీ ఇవ్వడం జరుగుతుంది. మీకు పూర్తి వివరాలు కావాలనుకున్నట్లయితే 9440479361 9440479361 ఆ నెంబర్కి కాల్ చేయడం కానీ లేదా మెసేజ్ కానీ చేస్తే మేము పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మరి మీరు ఒకవేళ ఆఫ్లైన్లో రాసుకోవడానికి మీకు అవకాశం లేకపోతే మీరు మీ ప్రాంతంలో ఉండే ఎగ్జామ్ రాసుకోవచ్చు, యాప్లో రాసుకోవచ్చు. మరి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు ఎగ్జామ్ జరుగుతుంది. ఒకవేళ ఆ రోజు రాయడానికి అవకాశం లేకపోతే నెక్స్ట్ డే నుంచి మీకు ఆ ఎగ్జామ్ మళ్ళా మీరు టెట్ ఎగ్జామ్ జరిగేంత వరకు కూడా మీకు నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మీకు ఆ పేపర్ అందుబాటులో ఉంటుంది. మరి ఈ విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకొని మరి ఈ సమయంలో సైకాలజీని బాగా రివిజన్ చేసుకొని మంచి మార్కులు మీరందరూ కూడా పొందాలని భావిస్తూ మరొకసారి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది. థ్యాంక్ యూ.